రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ను ఇంటర్ బోర్డు సమూలంగా ప్రక్షాళన చేసింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ధీటుగా సిలబస్లో మార్పులను చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో రిపిటేషన్ పాఠాలను తీసేశారు. కేవలం పాఠ్యాంశాలను మార్చడమే కాకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పరీక్షా విధానంలోనూ మార్పులు చేశారు. పుస్తకాలను ఆకర్షణీయమైన రంగుల్లో డిజిటల్ క్యూఆర్ కోడ్లతో ముస్తాబు చేసింది. ప్రధానంగా సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో అత్యాధునిక అంశాలను జోడించింది. కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పాఠాలకు, ఇంటర్నల్స్కు పెద్దపీట వేస్తూ కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులను అమలు చేయనుంది. కొత్త పుస్తకాలు ఇప్పటికే కాలేజీలకు చేరుకోగా జూన్ 1న విద్యార్థులకు అందించనున్నారు. సైన్స్ విద్యార్థులకు అత్యాధునిక అంశాలను సిలబస్లో చేర్చారు. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులను పూర్తిగా ఎన్సీఆర్టీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్లో ఏఐ ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే కొత్త పాఠాన్ని యాడ్ చేశారు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అంశాలను వివరించారు. మ్యాథ్స్ ఏఏలో సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ అనే 2 కీలక చాప్టర్లను కొత్తగా చేర్చారు. మ్యాథ్స్లో పదే పదే వచ్చే అంశాలను తొలగించారు. పుస్తకం పేజీల సంఖ్యను తగ్గించారు. జువాలజీలో ఎకనామిక్ జువాలజీ అనే కొత్త చాప్టర్ రాగా బాటనీ, కెమిస్ట్రీలను పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్కు అనుగుణంగా మార్చారు. తెలుగు సబ్జెక్టుల్లో రాష్ట్ర సంస్కృతికి పెద్దపీట వేశారు. తెలంగాణ చరిత్ర, పండగలు, మాండలికం అంటే యాస, స్థానిక సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠాలను రూపొందించారు. భాషా సబ్జెక్ట్స్, హ్యుమానిటీస్లో 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ను ప్రవేశపెట్టారు. పొలిటికల్ సైన్స్ పుస్తకం ఆరంభంలో విద్యార్థులకు కెరీర్ అవకాశాలను వివరించారు. హిస్టరీ పాఠాలను పరిశోధాత్మక కోణంలో మ్యాప్స్, చిత్రాలతో ఆకర్షణీయంగా మార్చారు.